सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। जी నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము 51వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము, ఇంకా ఏకశేష సమాసం గురించి కూడా చెప్పుకున్నాము. అంటే నియమం 163 చెప్పుకున్నాం అన్నమాట. నియమం 163. ఇప్పుడు నియమం 164 రాసుకోండి. నియమం 164. నియమం 164లో నై సమాసం ఇవ్వబడింది, రాసుకోండి. సూత్రం రాసుకోండి. నై సమాస, నై సమాసః, నై సమాసః బ్రాకెట్లో పెట్టుకోండి. నై సమాసః. నై సమాసః బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ రాసుకోండి. దీని తాత్పర్యం ఏంటి? లేదు, నహి అంటే ఏమిటి? లేదు అనే అర్థంలో. నై అంటే ఏమిటి? నిషేధించే అర్థంలో. నిషేధించే అర్థంలో, నిషేధించే అర్థంలో నై శబ్దాన్ని నిషేధించే అర్థంలో నై శబ్దాన్ని కాదు, నై శబ్దానికి నిషేధించే అర్థంలో నై శబ్దానికి, నై శబ్దానికి నిషేధించే అర్థంలో నై శబ్దానికి వేరే శబ్దం చేత, వేరే శబ్దం చేత, వేరే శబ్దం చేత నిషేధించే అర్థంలో నై శబ్దానికి వేరే శబ్దం చేత సమాసమైనప్పుడు, సమాసమైనప్పుడు దాన్ని నై సమాసం అంటాము. దాన్ని నై సమాసం అంటాము. దానిని నై సమాసం అంటాము. దానిని నై సమాసం అంటాము. దానిని నై సమాసం అంటాము. దానిని నై సమాసం అంటాము. నిషేధించే అర్థంలో నై శబ్దానికి వేరే శబ్దం చేత సమాసం చేసినప్పుడు లేదా సమాసమైనప్పుడు దాన్ని నై సమాసం అంటాం. ఒకవేళ నై శబ్దానికి తరువాత ఒకవేళ నై శబ్దం తర్వాత వ్యంజనం ఉంటే, వ్యంజనం ఉంటే, ఒకవేళ నై శబ్దం తర్వాత వ్యంజనం ఉంటే, వ్యంజనం ఉంటే, వ్యంజనం ఉంటే, వ్యంజనం ఉంటే ఆ నై స్థానంలో ఆ మిగులుతుంది. ఆ నై స్థానంలో ఆ మిగులుతుంది.
ఆ నై స్థానంలో ఆ మిగులుతుంది. ఒకవేళ నై శబ్దం తర్వాత స్వరం ఉంటే, ఒకవేళ నై శబ్దం తర్వాత స్వరం ఉంటే అప్పుడు ఆ నై స్థానంలో 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 అణ మిగులుతుంది. అణ మిగులుతుంది. అణ మిగులుతుంది. అణ మిగులుతుంది. ఏం చెప్పాను? ఒక నై శబ్దానికి తర్వాత వ్యంజనం ఉంటేనా అప్పుడు ఆ నై స్థానంలో ఆ మిగులుతుంది, ఆ అని పెట్టుకుంటాము. ఒకవేళ నై శబ్దం తర్వాత స్వరవర్ణం ఉందనుకోండి, అంటే మొట్టమొదటి అక్షరం స్వరం ఉందనుకోండి, అప్పుడు ఆ నై స్థానంలో అణ మిగులుతుందన్నమాట. అణ అని పెట్టుకుంటాం. వ్యంజనం ఉంటే నా స్థానంలో ఆ వస్తుంది, స్వరం ఉంటే ఆ నై స్థానంలో అణ వస్తుంది అనమాట. నై స్థానంలో అణ వస్తుంది. అవి ఎగ్జాంపుల్ ఏ విధంగా చూద్దాం దాన్ని. ఎగ్జాంపుల్ రాసుకోండి. అణ నా పూర్తిగా ఉంది, నకారం పూర్తిగా ఉంది. రాసుకోండి. నా బ్రాహ్మణ, నా బ్రాహ్మణ అంటే నై శబ్దానికి నా మిగులుతుంది. నైనే నా అంటామంట. నా బ్రాహ్మణ. నా అనే అక్షరం తర్వాత పక్కనే బ్రాహ్మణులో మొట్టమొదటి వ్యంజనం ఉందా? అట్లా ఒకవేళ నై తర్వాత, నై అంటే నా అని అర్థం. ఇక్కడ నై అంటే నా అని అర్థం. నై తర్వాత అంటే నకారం తర్వాత వ్యంజన వర్ణం ఉంది కదా, అప్పుడు నా స్థానం ఏమొస్తుంది? ఆ వస్తుంది. ఎందుకంటే నా బ్రాహ్మణ ఈజ్ ఈక్వల్ టు అబ్రాహ్మణ. నా బ్రాహ్మణ ఈజ్ ఈక్వల్ టు అబ్రాహ్మణ. నా స్థానం ఆ పెట్టుకుంటే అబ్రాహ్మణ అయిపోయింది. ఇలాగుంటుంది నై సమాసం అంటామంట. నిషేధించాల్సిన బ్రాహ్మణుడు కాదు. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ, బ్రాహ్మణుడు కాదని అర్థంలో, నిషేధార్థంలో. నెక్స్ట్ నా స్వస్థ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. నా స్వస్థ. నా పక్కన స్వస్థాలు, స్వస్థ సకాలం ఉండి మొట్టమొదటి అక్షరం వ్యంజన వర్ణం ఉంది. నా స్వస్థ అస్వస్థ. నా స్వస్థ అస్వస్థ. నా స్వస్థ అస్వస్థ. నా స్వస్థ అస్వస్థ. ఆరోగ్యం గురుగారు, ఆరోగ్యం లేనివాడే అంటారు. నా స్వస్థ అస్వస్థ. ఆరోగ్యంగా లేడు, స్వస్థంగా లేడు, ఆరోగ్యంగా లేడు అని అర్థం. నా స్వస్థ అస్వస్థ. చూడు ఇక్కడ నా స్వస్థలో సా అనేది వ్యంజన వర్ణమే కదా, అందుకే నా స్థానంలో ఆ వచ్చింది, అందుకే అస్వస్థ. నా స్వస్థ ఈజ్ ఈక్వల్ టు అస్వస్థ. నెక్స్ట్ రాసుకోండి. నా ప్లస్ అన్యాయ. నా ప్లస్ న్యాయ, సారీ, నా ప్లస్ న్యాయ. నా ప్లస్ న్యాయ. నా తర్వాత న్యాయ నా ఉంది కదా, వ్యంజన వర్ణం ఉంది కదా, అందుకే ఆ వచ్చేసింది. అన్యాయ. నా న్యాయ అన్యాయ అంటే న్యాయం లేదు అని అర్థంలో, న్యాయం లేదు. అదేవిధంగా నా ప్రియ. నా ప్లస్ ప్రియ. నా ప్రియ. నా ప్లస్ ప్రియ. నా ప్లస్ ప్రియ అప్రియ. అప్రియ. ఓకే. నా ప్లస్ ప్రియ అప్రియ. నెక్స్ట్ అండి, నా ప్లస్ ప్రియ అప్రియ. అదేవిధంగా నా ప్లస్ సుందర. నా ప్లస్ సుందర అసుందర. నా ప్లస్ సుందర అసుందర. సుందరంగా లేదని చెప్పి. నా ప్లస్ సుందర అసుందర. ఇవన్నీ మనకు వ్యంజనం అంటే నాకి పక్కన వ్యంజనం ఉంటే ఆ నకార స్థానం ఆకారం పెట్టుకున్నాం. ఓకే, అప్పుడు దానికి
అస్వస్థ, అన్యాయ, అప్రియ, అసుందర ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు కొన్ని స్వరానికి నకారానికి పక్కన స్వరం ఉంటే ఎలా ఉంటుంది? నకారం పక్కన స్వరం ఉంటే చెప్పి నా స్థానంలో అనా వస్తుంది. రాసుకోండి. నా ప్లస్ ఉపస్థిత, నా ప్లస్ ఉపస్థిత, నా ప్లస్ ఉపస్థిత. నా పక్కనే ఉంది ఉపస్థితిలో ఊ అనేది స్వరవర్ణం వచ్చింది కదా మొట్టమొదటి అక్షరం. కాబట్టి అలా స్వరవర్ణం ఉంటేనా ఆ నకార స్థానంలో అనా పెట్టుకోవాలి, నా స్థానంలో పెట్టుకోవాలి అనా. అలాగే నా ప్లస్ ఉపస్థిత ఈజ్ ఈక్వల్ టు అనుపస్థిత, అనుపస్థిత. గురుగారు పుస్తకంలో కూడా అన్ని ఇచ్చారు మహోదయ. అన్ని పెట్టుకోండి, నకారం కాదు మళ్ళీ లోపల చేసి పెట్టుకోండి. సంధి భేదం వచ్చేస్తుంది హలంతం పెట్టుకోండి. జీ నేస్తాను అన్ని పెట్టుకోండి, హలంతం పెట్టుకోండి. అనా కాదు అన్ మిగులుతుంది అంటే నకార పొల్లు తీసుకోండి. నా ప్లస్ ఉపస్థిత, అన్ ఉపస్థిత. అన్ నకార హలంతం ఉంది కాబట్టి పక్కన ఉపస్థిత కలిసిపోతే అనుపస్థిత అయిపోయింది. నా ప్లస్ ఉపస్థిత, అనుపస్థిత. నా ప్లస్ ఉపస్థిత, అనుపస్థిత. నా ప్లస్ ఉపస్థిత, అనుపస్థిత. నెక్స్ట్ అండి, నా ప్లస్ ఉచిత, నా ప్లస్ ఉచిత, నా ప్లస్ ఉచిత. ఇక్కడ ఊ ఉంది. అనుచిత, నా స్థలం అన్ వస్తుంది. అన్న నకార హలంత కానీ పక్కన ఊ కలిపితే అనుచిత. నా ప్లస్ ఉచిత, అనుచిత. నా ప్లస్ ఉచిత, అనుచిత. నెక్స్ట్ అండి, నా ప్లస్ ఆగత, 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 అనాగత, నా ప్లస్ ఆగత, అనాగత, నా ప్లస్ ఆగత, అనాగత. నా ప్లస్ ఆగత, అనాగత. నెక్స్ట్ అండి, నా ప్లస్ ఉదార, నా ప్లస్ ఉదార, నా ప్లస్ ఉదార. ఇక్కడ ఉంది కాబట్టి స్వరం ఉంది కాబట్టి అనుదార. నా ప్లస్ ఉదార, అనుదార. నా ప్లస్ ఉదార, అన్. నా స్థలం అన్న వచ్చింది. అనుదార. నా ప్లస్ ఉదార, అనుదార. నెక్స్ట్ అండి, నా ప్లస్ ఈశ్వరవాది, నా ప్లస్ ఈశ్వరవాది, నా ప్లస్ ఈశ్వరవాది. ఇక్కడ ఈ వచ్చింది స్వరం, అన్ వస్తుంది. నా స్థలం అన్న వస్తే అనీశ్వరవాది. నా ప్లస్ ఈశ్వరాది, ఈశ్వరవాది, అనీశ్వరవాది, అనీశ్వరవాది. నా ప్లస్ ఈశ్వరవాది, అనీశ్వరవాది. నా ప్లస్ ఈశ్వరవాది, అనీశ్వరవాది. ఇవి మనకు ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు స్పష్టమైందనుకో నయ సమాసం ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఈ రకంగా ఉందనుకోండి. నా ప్లస్ నకారం తర్వాత వ్యంజన వర్ణంతో స్టార్ట్ అయిన శబ్దం ఉంటేనా అక్కడ నా స్థానంలో ఆ వస్తుంది. ఒకవేళ అదే నకారం పక్కన స్వరవర్ణం ఉంటే గిన అప్పుడు ఆ నకార స్థానంలో అన్ను పెట్టుకోవాలి. అప్పుడు అన్ను పెట్టుకొని కలిపి రాస్తే ఏదైతే రూపం ఉందో ఆ రూపం వస్తుంది మనకు. దీన్ని ఈ రకంగా ఉంటే దాన్ని నై సమాసం అని గుర్తించాలి. అస్తు. ఎక్కడ ఉన్నా కూడా దాన్ని అలా విడగొట్టుకోవాలి. అనా ఉందనుకోండి, ఇప్పుడు విడగొట్టమని చెప్పాను అనుకున్నాం. అనుపస్థిత అన్ ప్లస్ నా ప్లస్ ఉపస్థిత, అనుపస్థిత అని చెప్పాలి. నా ప్లస్ ఉదార, అనుదార అని చెప్పాలి. కలిపి రాసేటప్పుడు అన్ కలుపుకొని రాయాలి. నా ప్లస్ ఉదార, అనుదార, నా ప్లస్ ఉచిత, అనుచిత. కాబట్టి మనకు ముందు విభాగం ఎలా ఉంది, కలిపినప్పుడు ఏ రకంగా వస్తుంది. విభాగంలో ఉన్నప్పుడు నా స్థానంలో ఉంటుంది. కలిపినప్పుడు నకార స్థానంలో వ్యంజనం ఉంటే ఆ వస్తుంది, స్వరం ఉంటే అన్ వస్తుంది. అవి గుర్తుపెట్టుకోండి. అస్తు. ఈ రకంగా 164వ నియమంలో నయ సమాసం గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి.
నియమం 165. నియమం 165. మహోదయ, చెప్పండి. నై అంటే లేనిది అని చెప్పుకోవచ్చునా? ఇది లేనిదండి, అంటే నిషేధార్థం కాదు. ఒకసారి నిషేధార్థం. లేదంటాం, ఒకసారి వద్దు అంటాం. ఓకే, ఓకే. నా అర్థమైంది. ఆవశ్యకం అనావశ్యకం, నా ఆవశ్యకం అనావశ్యకం, నా కొద్దిగా అనావశ్యకం. ఇక్కడ సందర్భం అంటే వద్దు అనల్లా, లేదు అనల్లా, మొత్తం నిషేధార్థంలో నిషేధిస్తున్నాం. అధర్మం కూడా వస్తుంది మహోదయ. నా ధర్మం ఏంటది? అధర్మం. నా ధర్మం అధర్మం, అధర్మం. నా ధర్మం అధర్మం. ఓకే మహోదయ. అధర్మంగా ఉన్నాడు, ధర్మంగా లేడు అని అర్థం. మొత్తానికి నిషేధార్థం చూసుకోవాలి మనం. ఓకేనా? అస్తువా జీ, స్పష్టమైందండి? ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. నియమం 165. నియమం 165. అలుక్ సమాస. అలుక్ సమాస. అలుక్ సమాస. నియమం 165 ఏంటి? అలుక్కు సమాస. అలుక్కు సమాస. బ్రాకెట్లో పెట్టుకోండి. కొన్ని స్థానాలలో దీని తాత్పర్యం అలుక్ సమాసం అంటే చెప్తున్నాం. కొన్ని స్థానాలలో మధ్యలో ఉన్నటువంటి విభక్తికి లోపం కాదు. కొన్ని స్థానాలలో మధ్యలో ఉన్నటువంటి విభక్తికి లోపం కాదు. మధ్యలో ఉన్నటువంటి విభక్తికి లోపం కాదు. అలా లోపం కాకపోవడాన్ని అలుక్ సమాసం అంటాము. అలా లోపం కాకపోవడాన్ని నై సమాసం అంటాం. అంటే ఎక్కడైతే విభక్తి మామూలుగా సమాసం చేసిన తర్వాత ఆ సమాసంలో విగ్రహవాక్యంతో అలుక్ సమాసం ఒక విగ్రహవాక్యం ఉంటుందండి. ఆ విగ్రహవాక్యాన్ని అలౌకిక విగ్రహవాక్యం విభక్తి పెట్టుకుంటాం మనం. ఇప్పుడు రాజపురుష అంటే రాజాంగ పురుషస్సు అని చెప్పాం. ఇక్కడ మధ్యలో గస్సు విభక్తులు వచ్చాయన్నమాట. అంటే కొన్ని సమాసాల్లో కొన్ని శబ్దాల్లో మధ్యలో విభక్తిక లోపం కాదు. అలాగే ఉంటుంది. అంటే లుక్ కారణమాట. మన సుపో ధాతు ప్రాతిపదికయో అని సూత్రం చేత దానికి లుక్ అయిపోతుంది. అంటే మధ్యలో వచ్చిన విభక్తి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. లుక్ చేసేస్తాం, అంటే కనిపించకుండా చేస్తాం. కానీ కొన్ని స్థానాల్లో విభక్తిగా లుక్ చేయము, లోపం చేయము. అట్లా చేయకుండా ఉండటాన్నే అలుక్ సమాసం అంటాము. ఓకే, రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. పరస్మై పదం. పరస్మై పదం. పరస్మై పదం. నెక్స్ట్ ఆత్మనే పదం. ఆత్మనే పదం. ఆత్మనే పదం. నెక్స్ట్ యుధిష్ఠిరః. 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 నెక్స్ట్ సరసిజం. 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 నెక్స్ట్ మనసిజః. ఏంటండి? మనసిజః. మనసిజాతః మనసిజః. మనసి అంటే మనసులో ఉత్పన్నమైనటువంటి కోరికలు, ఆశలు ఏవైతే ఉన్నాయో మనసిజాతః మనసిజః అంటాం. సప్తమి భక్తిక మనసిలో సప్తమి భక్తిగా అలుక్ అయిపోయింది, లోపం చేయలేదు. సరసిజాతః సరసిజం. సరస్సులో ఉత్పన్నమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయి, కమల పుష్పాలు,
అటు సరస్సిలో ఉత్పన్నమైనటువంటి ఇక్కడ సరస్సి జాతం సరసిజం ఇక్కడ సరస్సిలో సప్తమి భక్తిగా లోపం కాలేదు. అదేవిధంగా యుధిష్ఠిర యుధి స్థిర యుధిష్ఠిర యుద్ధంలో స్థిరమైన వాడిని యుధిష్ఠిరుడు అంటామట. స్థిరం కలిగిన వాడు అంటే ఇక్కడ సప్తమి భక్తిగా లుక్ కాలేదనమాట. అదేవిధంగా చెప్పరా ఏంటండి పరస్మయ పదం ఒక్కసారి చెప్పరా? పరాయ ఇదం పరాయిదం అంటే ఇతరుల కొదుకుది చెప్తే పరుల కొలుసు ఇతరుల కొదుకు చూపేది పరస్మయ పదం అని చెప్తాం కదా. పరాయ ఇదం ఇక్కడ పరాయ ఇదం అని విగ్రహవాక్యం ఉన్నప్పుడు పరా ఇంగే పరా పరాంగే పదంసు పరాంగే పదంసు ఇది అలౌకిక వగ్రవాక్యం అండి. పరాంగే ఇక్కడ పరాంగే పదాసు బ్రాకెట్లో పెట్టుకోండి, కింద రాసుకుని. ఇప్పుడు మనకు గే అనేది విభక్తి, పదాసు అనేది ఇక్కడ సు విభక్తి ఉంది, రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ సు విభక్తికి లుక్ అయిపోతుంది కానీ ఇంగే విభక్తికి లుక్ కాదు. చతుర్థి విభక్తిలో ఇంగే వచ్చిందన్నమాట, దానికి లుక్ కాదు, అందుకే అలుక్ అని చెప్పాం. దానికి ఏమవుతుంది ఆ గే స్థానంలో స్మై అయిపోతుంది. మళ్ళా లుక్ కాలేదు కాబట్టి ఆ గే స్థానంలో స్మై అయిపోతుంది. స్మై చేసుకుంటే పద ప్లస్ స్మై పరస్మై అయిపోయింది. పక్కన పదం ఉంది కదా, పరస్మై పదం ఆ రకంగా వస్తుంది. అర్థమైందా? మధ్యలో గే విభక్తికి లోపం కదా, పరాయుధం పరస్మై పదం. ఆత్మనిధం ఆత్మీయ పదం, ఆత్మ కోసం ఏదైతే ఉందో దాన్ని ఆత్మీయ పదం అంటాం. ఆత్మని ఇదం పదం, పరా ఇదం పదం, పరాయ ఇదం పదం, పరస్మయ పదం. ఆత్మని ఇదం పదం ఆత్మీయ పదం. ఓకే, ఇక్కడ ఆత్మనిలో సప్తమి భక్తిగా లుక్ కాలేదు కాబట్టి అక్కడ దాని స్థానంలో ఏ వచ్చేసి ఆత్మనే అయిపోయింది అనమాట రూపసిద్ధి ప్రకారంగా. అస్తు, ఇవి సమస్త పదాలు రాసుకోండి మీరు, విగ్రహవాక్యం చూసుకోవాల్సిన అవసరం లేదు. అలుక్ సమాసం ఈ రకంగా ఉంటుంది. ఓకే, పరస్మయ పదం ఆత్మనే పదం యుధిష్ఠిర సరసిజం మనసిజ. అస్తు, ఇవి అలుక్ సమాసానికి సంబంధించినవి కొన్ని నియమాలు చెప్పాను. అంటే మధ్యలో ఉండే విభక్తులకు కొన్ని చోట్ల లోపం అన్నిటికీ కాదు, కొన్ని చోట్ల లోపం కాదు, ఎక్కడైతే కాదు దాన్ని అలుక్ సమాసం అని చెప్పాము. అస్తు, ఇప్పుడు ఈ నియమాలకు సంబంధించి కొన్ని వాక్యాలు రాసుకోండి. ఈ నియమాలకు సంబంధించి వాక్యాలు మనం సంస్కృత వాక్యాలు మీ దగ్గర పీడిఎఫ్లు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి చూసి రాయండి. మనం తెలుగు వాక్యాలు చెప్తున్నాము. తెలుగు వాక్యాలు రాసుకోండి. అభ్యాసం 51 సంబంధించిన తెలుగు వాక్యాలు. అస్తు, రాసుకోండి. వంటవాడు తెలుగు వాక్యం రాసుకుని నీట్గా. వంటవాడు ప్రతిరోజు పప్పు, అన్నం, శాకం అంటే కూర ఇంకా చపాతీ చేస్తున్నాడు. చపాతీ అంటే రొట్టెలు చేస్తున్నాడు. రొట్టెలు చేస్తున్నాడు. ప్రతిరోజు వంటవాడు ప్రతిరోజు పప్పు, అన్నం, కూర ఇంకా రొట్టెలు చేస్తున్నాడు. చేస్తున్నానికి పచ్చదాతను ఉపయోగించాలి. చేస్తుంటే వండుతున్నాను అర్థం అంట. చేస్తున్నానికి తాత్పర్యం వండుతున్నాడు అని అర్థం వస్తుంది కాబట్టి పచ్చదాతను ఉపయోగించండి. ఓకే, రెండో వాక్యం. రాముడు ప్రతిరోజు పాలు, నెయ్యి,
పాలు నెయ్యి పెరుగు, పాలు నెయ్యి పెరుగు, మజ్జిగ, గుడ చూర్ణం అంటే బెల్లం చూర్ణం, గుడ చూర్ణం, ఇంకా పంచదార, మరియు వెన్న తింటున్నాడు, ఓకే అండి. నెక్స్ట్ మూడో వాక్యం. ఈ రోజు మీ ఇంటిలో లడ్లు అటుకులు హల్వా అంటే ఏమంటాం? తెలుగులో హల్వాని ఏమంటామండి? హల్వాని అంటామా? పూరి చెప్పలేదు. మహోదయ ఆ? కేసరి అనుకున్నాం కదా. కేసరి హల్వాని కేసరి అంటాం. పూరి చెప్పలేదు. పక్కన రాసుకున్న పూరి. ఈ రోజు ఇవన్నీ చేసుకోవాలి. ఈ రోజు మీరు మీ ఇంట్లో ఏం వండుతున్నారంట? లడ్లు, మీరు కూడా పూరీలు, అటుకులు, పూరీలు. ముందు ఈ మధురం నుంచి బయటికి రానిండి మహోదయ, చేస్తాము. ఏ మధురం నుంచి అండి? సంస్కృత పాఠం. శబ్దాల మధురం. ఈ శబ్దాల యొక్క మధురం మీరు చదువుతూ ఉంటే ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది మాధుర్యం. ఈ రోజు మీ ఇంటిలో లడ్లు, అటుకులు, కేసరి, సేవాలు అంటారా? సేవాలు, పాయసం, మొదలగునవి. అంటే మిష్టాన్నం, ఇవన్నీ తయారవుతున్నాయి, పక్వం అవుతున్నాయి అంటే వండుతున్నాను. పక్వం అవుతున్నాయి అంటే వండుతున్నారని అర్థం, తాత్పర్యం. ఈ రోజు మీ ఇంటిలో లడ్లు, అటుకులు, కేసరి, సేవాలు, పాయసం, పూరీలు, ఇంకా మిష్టాన్నము పక్వం అవుతున్నాయి అంటే తయారవుతున్నాయి. లడ్లు అంటే మోదకం వాడచ్చా అండి? మోదకం వాడాలండి. అదేనా? ఇంకోటి కూడా ఉందేమన్నా? లడ్లకి ఇంకోటి ఏదైతే శబ్దం ఉందా? ఏం లేదు. లడ్డూకం అంటాం కదా మహోదయ సంస్కృతంలో. మనం తయారు చేసినామా లడ్డుకానికి మోదకమే ఉంది. కానీ లడ్డుకం అనేది లోకంలో రూఢి అయిపోయింది కాబట్టి, ప్రసిద్ధం అయిపోయింది కాబట్టి దాని లడ్డుకం అని చెప్పి విభక్తి కలిపి దాన్ని చెప్పామనుకోండి, ప్రజలకు కూడా అర్థం అవుతుంది. లౌకికంగా కూడా రూఢి శబ్దం అయిపోయింది కాబట్టి, ప్రసిద్ధంగా అయిపోయింది కాబట్టి ఇబ్బందులు వాడుకోవచ్చు. కానీ మనకు ఉంది కదా పదం, మోదక అని శబ్దకోశం చెప్పుకున్నాం కదా, కాబట్టి దాన్ని ఉపయోగించండి. కానీ లడ్డుకములు వాడుతారు, కానీ ఇది కొత్తగా ఉత్పన్నం చేసినటువంటి శబ్దం అన్నమాట, మనం తయారు చేసినటువంటి శబ్దం. అంటే శబ్దాలు కూడా లౌకికంగా ఉంటాయి, అలౌకికంగా ఉంటాయి. ఇప్పుడు లౌకికంగా ఈ శబ్దం రూఢి అయిపోయింది కాబట్టి తప్పులేదు, ఇది కూడా రాయొచ్చండి, దోషయుక్తం కాదు. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. అనీశ్వరవాది అవద్దు.
అనీశ్వరవాది అవ్వద్దు. అనీశ్వరవాది అవ్వద్దు. మహోదయ ఇక్కడ దహి కిచడి ఎవరు సాగనందు ఒక వాక్యం మిస్ అయింది, చెప్తున్నారా? పెరుగు రాసుకోండి, 4వ వాక్యం రాసుకోండి. పెరుగు కిచిడి, తెలుగులో కిచిడి అంటారా? తెలుగులో కూడా పెరుగు కిచిడి. హిందీలో కిచిడి తెలుసు కానీ తెలుగులో ఏమంటారో తెలియదు. పులగం అంటారు మహోదయ. పులగమా? పులగం అన్నారు. పెరుగు పులగం అదే రాసుకోండి, మీకు అర్థమయ్యే భాషలో. పెరుగు పులగం. ఇంకా కూరలో ఉప్పు వెయ్యి. ఇంకా కూరలో ఉప్పు వెయ్యి. ఉప్పు వెయ్యి. ఉప్పు వెయ్యి. కానీ పులగం అంటే మనం బాగా నోటి రుచి కోసం బాగా చేసుకొని తింటామండి. అక్కడ కిచిడి అంటే పేషెంట్లకు పెడతారు. కిచిడి పేషెంట్లకి పెడతారు అన్నమాట. కానీ మనం పులగం పేషెంట్లకి పెట్టాం కదా, అది బాగా మంచి పక్వాన్న రుచి కింద చేసుకొని తింటామండి. లేదు, మహానైవేద్యంకి కూడా పులగం పెడతాము. పులగం అంటే బియ్యము పెసరపప్పు నెయ్యి వేస్తారు. అది కలుస్తాయి కరెక్ట్ చెప్పచ్చు. నేను విషయం అంటున్నాను, మా కిచిడి అంటే అది ఒక పేషెంట్ కు ఉపయోగించేదాన్ని కిచిడి అంటామంట. మామూలుగా రూఢి శబ్దంగా మామూలుగా తినొచ్చు. ఎక్కువగా కిచిడి అంటే అది అంటే సులభంగా అరుగుదలకు అనుకూలంగా ఉండేటువంటి పదార్థం కాబట్టి దాన్ని ఆ రకంగా ఉపయోగించుకుంటుంటాం మనం. అస్తు అంటే అన్ని పదార్థాలు మహోదయ, అన్ని पदार्थों కలిపి सभी पदार्थों का मिश्रमम खिचड़ी कहते हैं, ऐसा बोलते हैं. ऐसा ही है, उसी को बोलते हैं. मूंग का दाल, चावल और भी कुछ दाल मिला सकते हैं, सब मिला करके जो बनाते हैं उसी को बोलते हैं खिचड़ी. हाँ, उसी को बोलते हैं. नहीं, उसको ही हम लोग पुलगम बोलते हैं महोदय. जी पुलगम बोलते हैं, क्योंकि उसमें मूंग की दाल में केवल మినపప్పు మాత్రమే ఉంటుంది అనుకుంటాను. కాబట్టి పెసరపప్పు మహోదయం, మినపప్పు కాదు. ఏంటండి? పెసరపప్పు అంటారు దాన్ని. పెసరపప్పు. అదే మహోదయ, గట్టిగా చేస్తే పులగం, గట్టిగా చేయకపోతే పులగం, మెత్తగా చేస్తే పొంగలి, అంతే, ఇంకేం లేదు తేడా. పొంగలి ఇది ఒక శబ్దం వచ్చింది, పొంగలి అని వాడతారు. పొంగల్ అని చెప్పొచ్చు. పొంగల్ ఇప్పుడు చేస్తుంది కదా, కిచెన్ కట్టోదంగా అన్నం లెక్క ఉంటుంది. పొంగల్ అయితే ఇది కొంచెం ద్రవ పదార్థంగా ఉంటుంది కానీ జిగటగా ఉంటుంది కదా, తిరిగిపోతుంది. మెత్తగా చేస్తారు, మెత్తగా చేస్తారు కాబట్టి. ఎందుకు కిచిడి అలాగే ఉంటుంది, ద్రవ పదార్థంగా ఉంటుంది. ఒక్కోసారి తాగే విధంగా కూడా తయారు చేస్తారు, అని ఆ రకంగా పలుచగా తయారు చేస్తారు. అందరూ అమ్మలు ఉన్నారు మహోదయ, వాళ్ళకి చెప్పాలంటే భయం వేస్తుంది. అంటే వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కదండి మహోదయ, వాళ్ళకి చెప్పడం అవసరం లేదు. ఓకే అండి, రాసుకోండి. నెక్స్ట్ మహోదయ ఏకవారం పెరుగు కిచిడి. పెరుగు కిచిడి ఇంకా కూరలో ఉప్పు వెయ్యి. ఉప్పు వెయ్యి. ఓకే, నెక్స్ట్ వాక్యం అండి. అనీశ్వరవాది అవ్వద్దు. అనీశ్వరవాది అవ్వద్దు. ఇంకా అనుచితమైన పని చెయ్యొద్దు. అనీశ్వరవాది అవ్వద్దు. ఇంకా అనుచితమైన పని చెయ్యొద్దు. అనుచితమైన పని చెయ్యొద్దు. ఇంకా అనుదారంగా ఉండొద్దు. అనుదారంగా ఉండొద్దు అంటే ఉదారంగా ఉండే అర్థం. అనుదారంగా ఉండొద్దు. ఇంకా అప్రియంగా ఉండొద్దు. అప్రియంగా ఉండొద్దు, దాంట్లోనే కంటిన్యూగా అప్రియంగా ఉండొద్దు, దాంట్లోనే కంటిన్యూగా. అన్యాయం చేయవద్దు. అన్యాయం చేయవద్దు. అన్యాయం చేయవద్దు. అప్రియంగా ఉండొద్దు, అన్యాయం చేయవద్దు. ఇంకా అస్వస్థంగా ఉండవద్దు అంటే అనారోగ్యంగా ఉండవద్దు. అనారోగ్యంగా ఉండవద్దు అంటే ఆరోగ్యంగా ఉండు అని అర్థం. అంటే నై సమాసం చెప్పి దానికి ఆపోజిట్ గా అర్థం చెప్తున్నమాట. అలా ఉండొద్దు అంటే అస్వస్థంగా ఉంటే ఆరోగ్యంగా ఉండు అనే తాత్పర్యం. అర్థాపత్తితోటి ఆ రకంగా అర్థం తీసుకుంటాం.
నిషేధించామట. అస్వస్థంగా ఉండొద్దు అంటే స్వస్థంగా ఉండు, అప్రియంగా ఉండొద్దు, ప్రియంగా ఉండు, అన్యాయంగా ఉండొద్దు, న్యాయంగా ఉండు అనే అర్థంలో. అస్తు, ఇది మనకు 5వ వాక్యం. నెక్స్ట్ వాక్యం రాసుకుంది. పరీక్షలో అనుపస్థితి కావద్దు. పరీక్షలో అనుపస్థితి కావద్దు. పరీక్షలో అనుపస్థితి కావద్దు అంటున్నాను. పరీక్షలో అనుపస్థితి కావద్దు. ఓకే అండి, అంటే ఉపస్థితి అనేది ఉండాలి అన్నమాట. ఉపస్థితి కావాలి. నెక్స్ట్ అండి, సరస్సులో కమల పుష్పాలు ఉన్నాయి. సరస్సులు అంటే సరోవరంలో కమల పుష్పాలు ఉన్నాయి. సరోవరంలో కమల పుష్పాలు ఉన్నాయి. సరోవరంలో కమల పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అలుకు సమాసం కదా మహోదయ. ఇక్కడి నుంచి అలుకు సమాసం అంటే కొన్ని చోట్ల మధ్యమలు ఇచ్చారు, కంటిన్యూ ఇవ్వలేదు. దీంట్లో ఉంది అలుకు సమాసం, సదశిజాలో ఉంది. సరోవరంలో కమల పుష్పాలు ఉన్నాయి. నెక్స్ట్ 8వ వాక్యం. దేవ ఇంకా రమేష చదువుతున్నారు. దేవ ఇంకా రమేష్ చదువుతున్నారు. దేవ ఇంకా రమేష చదువుతున్నారు అంటే దేవుడు ఇంకా రమేషుడు చదువుతున్నాడని అర్థం. నెక్స్ట్, కృష్ణుడు ఇంకా నీవు రాస్తున్నావు. మనం ఇక్కడ నియమం 163 చెప్పినాం అన్నమాట. దాన్ని బట్టి గమనించండి. కృష్ణుడు ఇంకా నీవు రాస్తున్నావు అని చెప్పాను. కృష్ణుడు ఇంకా నీవు రాస్తున్నావు. ఏకశేషం. కృష్ణుడు ఇంకా నీవు రాస్తున్నావు. నెక్స్ట్ వాక్యం అండి. అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాను. అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాను. అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాను. నేను నవ్వుతున్నాను. అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాను. నవ్వుతున్నాము నా మహోదయ. నూనా అక్కడ నేనే కదా, ఒక్కనే కదా. అది సమూహంలో మీరు పెట్టుకోవాలి. సమూహాన్ని బట్టి, సంఖ్య బట్టి మొత్తం సమూహం నేను నవ్వుతున్నాము అదండి. అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాము. నవ్వుతున్నాము ఎందుకంటే సంఖ్యని బట్టి వస్తుంది కదా వచనం. నవ్వుతున్నాము. నెక్స్ట్ అండి, వాళ్ళిద్దరూ ఇంకా మీరిద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ ఇంకా మీరిద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ ఇంకా మీరిద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ ఇంకా మీరిద్దరు వెళ్తున్నారు. నెక్స్ట్ అండి, మీరిద్దరు, నెక్స్ట్ వాక్యం, మీరిద్దరు ఇంకా మేమిద్దరం విద్యాలయానికి వెళ్తున్నాము. మీరిద్దరూ ఇంకా మేమిద్దరం విద్యాలయంకు వెళ్తున్నాము. మీరిద్దరూ ఇంకా మేమిద్దరం విద్యాలయంకు వెళ్తున్నాము. విద్యాలయంకు వెళ్తున్నాము. మనిద్దరం కాదా అది? మేమిద్దరం అన్నా మనిద్దరం రెండు ఒకటే. మేమిద్దరమే మీరిద్దరూ ఇంకా మేమిద్దరం విద్యాలయానికి వెళ్తున్నాము. మనిద్దరం అన్నా మేమిద్దరం అనే తాత్పర్యం. నమస్తే అండి, గురువుగారిని చెప్పను, మేము కంప్లీట్ గా రాసుకోవాలి కదండి, మధ్యలో మీరు మాట్లాడితే అర్థం కావట్లేదు. రాసుకోండి. మీరిద్దరూ ఇంకా మేమిద్దరము విద్యాలయానికి వెళ్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు కింద రాసుకోండి. మన ధాతువులను ఉపయోగించి రాయాలి. కొన్ని ధాతువులు చెప్పుకున్నాం కదా, వాటిని ఉపయోగించి వాక్యాలు. సన్యాసి అతని ఇంటిని వదిలిపెడుతున్నాడు. తన ఇంటిని వదిలిపెడుతున్నాడు అండి. సన్యాసి తన ఇంటిని వదిలిపెడుతున్నాడు. సన్యాసి తన ఇంటిని వదిలిపెడుతున్నాడు.
వదిలిపెట్టడానికి ఏం ధాతు చెప్పాం? ముచ్చు ధాతు చెప్పామండి. ఆ ముచ్చు ధాతుని ఉపయోగించి రాయాలి. సన్యాసి తన ఇంటిని వదిలిపెడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, నేను దుర్గుణాలను వదిలిపెడుతున్నాను. నేను దుర్గుణాలను వదిలిపెడుతున్నాను. నేను దుర్గుణాలను వదిలిపెడుతున్నాను. నీవు అసత్యాన్ని వదిలిపెడుతున్నావు. నీవు అసత్యాన్ని, నెక్స్ట్ వాక్యం, నీవు అసత్యాన్ని వదిలిపెడుతున్నావు. నీవు అసత్యాన్ని వదిలిపెడుతున్నావు. రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. మద్యపానము బుద్ధిని నశింపజేస్తుంది. మద్యపానము బుద్ధిని నశింపచేస్తున్నది. మద్యపానము బుద్ధిని నశింపచేస్తున్నది. మద్యపానము బుద్ధిని నశింపచేస్తున్నది. నేను ధనాన్ని పొందుతున్నాను. నెక్స్ట్ వాక్యం, నేను ధనాన్ని పొందుతున్నాను. నేను ధనాన్ని పొందుతున్నాను. సేవకుడు, నెక్స్ట్ సేవకుడు ఇంటిని పూస్తున్నాడు అంటే రంగు వేస్తున్నాడు. పూస్తున్నా అంటే ఏదో రంగు వేస్తున్నాడు అనమాట. సేవకుడు ఇంటిని పూస్తున్నాడు. సేవకుడు ఇంటిని పూస్తున్నాడు. తోటమాలి వృక్షాలకు నీరు పెడుతున్నాడు. తోటమాలి వృక్షాలకు నీరు పెడుతున్నాడు. తోటమాలి వృక్షాలకు నీరు పెడుతున్నాడు. తోటమాలి వృక్షాలకు నీరు పెడుతున్నాడు. ఓకే అండి, ఇవి మనకు కొన్ని తెలుగు వాక్యాలు చెప్పాము. సంస్కృత వాక్యాలు మీరు రాసుకుని వచ్చేసేయండి. కానీ ముందు సంస్కృత వాక్యాలు రాసిన తర్వాత తెలుగు వాక్యాలు రాయండి. ఎందుకంటే ఈ మన తెలుగు చెప్పిన వాక్యాలు సంస్కృతంలో పైన అవే వాక్యాలు వచ్చాయి దాదాపుగా. వాటి యొక్క శబ్ద పరిచయం మనకు బాగా అవుతుంది. అంతకంటే ముందు కూడా ఒకసారి 163, 164, 165 నియమాలను ఒకసారి బాగా గమనించండి. ఇంకా శబ్దకోశం కూడా చూడండి. చూసిన తర్వాత సంస్కృత వాక్యాలు, తర్వాత తెలుగు వాక్యాలు రాయండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, రాసుకోండి. రెండు అశుద్ధ వాక్యాలు సంస్కృతంలో రాసుకోండి. 2 కృష్ణః త్వం చ లిఖతః. కృష్ణః త్వం చ లిఖతః. కృష్ణః త్వం చ లిఖతః. ఇద్దరు ఉన్నప్పుడు లిఖత వచ్చింది, అది అశుద్ధం. ఎలాగా, ఏ నియమం ప్రకారంగా అశుద్ధం అది చెప్పండి. నెక్స్ట్ 2వ వాక్యం, సహ త్వం అహం చ హసథ. సహ త్వం అహం చ అసథ. సహ త్వం అహం చ హసథ. 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 ఇవి 2 అశుద్ధ వాక్యాలు చూపించారు ఇక్కడ. వీటి అశుద్ధం ఏంటని చూసి దాని పక్కన శుద్ధ వాక్యం రాయండి. మస్తు. ఈ రకంగా మనకు అభ్యాసం 51లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని, నియమాలను ఉపయోగించి మనకు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చూసాము. వీటి యొక్క ఆన్సర్స్ రేపు రాసుకుని వచ్చేయండి. రేపు నెక్స్ట్ అభ్యాసం, కొత్త అభ్యాసం మొదలు పెట్టుకుందాం. 52. ఇక్కడ నుంచి మనకు దాదాపుగా సమాసాలు అయిపోయాయండి. సమాస పరిచయం అంటే దీనికి విస్తృతంగా వెళ్ళామని చాలా విశాలంగా ఉంటుంది. కానీ మనకు ముఖ్యంగా సహజంగా లౌకిక భాషలో మనకు అర్థం చేసుకోవడానికి ఎంతైతే అవసరమో అన్ని చూసామన్నమాట. మరి ఇవి ఒక్కటి కూడా మళ్ళీ ఒకసారి వల్లి వేసుకోండి. బాగా ఒకసారి చూసాం అనుకోండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనకు ముఖ్యంగా అవిభావ సమాసము, తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, 4 సమాసాలు చెప్పాను. దానికి అంతర్గతంగా
కర్మధార సమాసం చెప్పాము, న్యాయ సమాసం చెప్పాను, అలుకు సమాసం చెప్పాను. ఇవన్నీ కూడా ఇవి ఏవైతే ఏ రకంగా చెప్పాము, ఏ దీని నియమం ఏంటి, ఏ సందర్భంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని యొక్క ఉదాహరణ ఏంటి, అవన్నీ మనం చూసాం. కాబట్టి ఒకసారి మళ్ళీ వాటిని గమనించాలంటే ఇంత బేస్ ఉందంటే మనం ఎక్కడైనా కూడా రేపు పొద్దున్న సమాసం ప్రకారం చదివినా ఎక్కడైనా చూసినా మనకు ఇంకా బాగా నీట్గా అర్థమవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏవి ఇచ్చినా కూడా దీన్ని ఆధారం చేసుకుని ఉంటాయి కాబట్టి అవన్నీ అర్థమవుతాయి. దాదాపుగా దీన్ని ఆధారం చేసుకుని మనకు సమాసాలు ఉంటాయి అన్నమాట. అది ద్వంద్వ సమాసం కావచ్చు, బహుదీ సమాసం కావచ్చు. అది ఎప్పుడు ఏ సందర్భంలో ద్వంద్వ సమాసం ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి అది కూడా చెప్పామట. అవిభావ సమాసం ఈ రకంగా పూర్వపదం ప్రధానంగా ఉంటే అవిభావ సమాసం అని చెప్పి, తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటే దాన్ని తత్పురుష సమాసం అని చెప్పి, ఉభయ పదాలు అంటే రెండు పదాలు ప్రధానంగా ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అని చెప్పి, అన్య పదం ప్రధానంగా ఉంటే దాన్ని బహుదీ సమాసం అని చెప్పి, ప్రతి సమాసానికి ఎలా గుర్తించాలి, దాని యొక్క నియమం ఎలా ఉంటుంది, వాటి యొక్క రూప ప్రక్రియ కానీ ఆ రూప విగ్రహం అనేది ఏ విధంగా ఉంటుంది, దాని సమస్త పదం ఏ విధంగా ఉంటుంది అని కూడా చూసాము. కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ సమాసాలు మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి, మళ్ళీ వేసుకుంటూ ఉండండి. ఇవి ఇంతవరకు మనం బాగా అర్థం చేసుకుంటే చాలండి. మనకు చాలా మటుకు అర్థం చేసుకోవచ్చు. అంటే మన చిన్న చిన్న పుస్తకాలు, సాహిత్యం కానీ భగవద్గీత ఇటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. రేపొద్దున ఎవరైనా ఇంకా వైయాకరణ విద్వాంసులు ఈ సమాసాల గురించి చెప్పి ఎప్పుడైనా విడదీసినప్పుడు కానీ, కలిపినప్పుడు కానీ, సమస్త పదం చెప్పినప్పుడు కానీ మీరు త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మీకు అర్థం అవుతుంది. చూడండి, ఈ పరిజ్ఞానం అనుకుంటే చాలు. ఇంకా విస్తృతం కావాలంటే మనకు సమాస ప్రకారం సంబంధించిన పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చూసామనుకోండి, ఇప్పుడు మీకు ఇంకా బాగా నీట్గా అర్థం అవుతుంది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది. కాబట్టి ఇంతవరకు మనకు పర్యాప్తము, మనకు సామాన్య సంస్కృతం మాట్లాడటానికి, రాయడానికి, అర్థం చేసుకోవడానికి. విస్తృతంగా అంటే అది వ్యాకరణంలో మనకు అక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ మనకు అంత అవసరం లేదు. అస్తు అండి. ఈ రకంగా మనం అభ్యాసం 51లో ఉన్నటువంటి నియమాలు, కొన్ని సమాసానికి సంబంధించిన వాక్యాలకు చూసాము. నెక్స్ట్ 52 అభ్యాసంలో మనకు ప్రత్యయాంత శబ్దాలు వస్తున్నాయంట. మత్తు ప్రత్యయం అంటే ఏమిటి, తద్ది ప్రత్యయాలు అంటే ఏమిటి, ఇప్పుడు నుంచి కొన్ని ప్రత్యయాల గురించి కొంచెం విస్తృతంగా చెప్పుకుంటూ వెళ్తానమాట. ఇక్కడ ఇంకా మన దైనందిక జీవితంలో ఉపయోగపడేటువంటి విషయాల గురించి, వస్తువుల గురించి, పదార్థాల గురించి అవన్నీ కూడా ఇక్కడి నుంచి మనకు అభ్యాస శబ్దకోశంని ఆధారం చేసుకొని చెప్పుకుంటూ వెళ్తారు. అస్తు, అవి ముందు చూద్దాము. మంత్రపాఠ జీ మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. అథ మంత్రపాఠ ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.